హాయ్ అండి, అందరికీ హ్యాపీ సండే అండి. ఈరోజు మా ఇంట్లో రొయ్యల బిర్యానీ చేసి చికెన్ కర్రీ వండానండి. అదిగోండి బాస్మతి రైస్ అండి. రొయ్యలు మ్యాగ్నేట్ చేశానండి. వెజిటేబుల్స్ కట్ చేసుకుని పెట్టుకున్నానండి. మసాలా దినుసులు, కర్రీకి ఆనియన్స్ అవి కోసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత కుక్కర్ గిన్నె గ్యాస్ మీద పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. నేను కుక్కర్ గిన్నె పెట్టానంటే విజిల్ పెడతానని కాదండి, మామూలుగా నా దగ్గర పెద్ద గిన్నె ఉందండి, చిన్న గిన్నె లేవు సరిపోయేంత గిన్నె, అందుకే కుక్కర్ గిన్నె పెట్టానండి. పెట్టి ఇందులోనే చేస్తానండి. ఆయిల్ వీటయ్యాక ఇదిగోండి మసాలా దినుసులు వేసుకోవాలండి. మీకు హాయ్ చెప్తున్నానండి. ఒకటి తర్వాత ఒకటి వేసుకోవాలండి. నూనె కాగిందా లేదా అని చూస్తున్నానండి. అదిగో వేసాను. మసాలా దినుసులన్నీ వేసాక అవి కొంచెం వేగనివ్వాలండి. అవి కొంచెం వేగాక తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసేసుకోవాలండి. ఇదిగోండి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్ మొత్తం అన్నీ వేసుకోవాలండి. కొంచెం కొంచెం వేసుకోవాలి, కొంచెం ఉంచుకుంటానండి. తర్వాత రైస్ అంతా అయ్యాక వేసుకుంటాను. ఇలా ముందే కొంచెం వేసుకుంటే బాగుంటుందండి కొత్తిమీర, పుదీనా. తర్వాత రైస్ అయ్యాక వేసుకునే కంటే ముందే ఇలా ఆయిల్లో వేపితే బాగుంటుందండి. అందుకే నేను ముందే వేస్తానండి. అవును, ఈరోజు మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటండి? కామెంట్ చేయండి. అవి కొంచెం వేగాలండి. వేగాక ఇందాక మ్యాగ్నేట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అది కొంచెం 2 స్పూన్లు వేసానండి. అది కూడా వేగాక 2 స్పూన్లు వేసానండి. అది కూడా వేగనివ్వాలండి. బాగా వేగాక అగోండి పచ్చిమిర్చి తీసేస్తున్నాను నేను, ఎందుకంటే మా పిల్లలకు కారం తినరండి, కారం వచ్చేస్తాయని నేను తీసేస్తున్నాను. ఒకవేళ మీరు తినే పళ్ళం అయితే ఉంచుకోండి. మాకు కారం ఎక్కువైపోద్దని తీసేస్తాను. ఇదిగోండి రొయ్యలు మ్యాగ్నేట్ చేసి నేను ముందు రోజే మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి. అలా ఒకరోజు ముందే మ్యాగ్నేట్ చేసుకుంటే టేస్ట్ మళ్ళీ కమ్మగా బాగుంటుందండి. ఏదైనా సరే చికెన్ అయినా రొయ్యలైనా సరే ఒకరోజు ముందే మ్యాగ్నేట్ చేసుకుని పెట్టుకుంటే బాగుంటుందండి. అప్పటికప్పుడు చేసుకొని వేసుకునే కంటే ముందే ఒకరోజు మ్యాగ్నేట్ చేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి అన్నీ బాగా కలిసేలా కలుపుతున్నానండి. నేను 1:1.5 వేస్తానండి నీళ్ళు, బాస్మతి రైస్ కాబట్టి. అదే నార్మల్ సోనా మసూరి రైస్ అయితే 1:2 వేస్తానండి. 1:1 వేసి కొంచెం వేసానండి. నాకు కొంచెం పలుగ్గా ఉంటేనే మేము తింటామండి. మరీ మెత్తగా ఉంటే బాగోదు కదండి. బాస్మతి రైస్ సేమియాలా అయిపోద్ది కదండి. అందుకని కొంచెం తక్కువ వాటర్ వేస్తానండి. వేసాను. అదిగోండి ఇందాక కొంచెం వేసాను కదండి ఒకటి, ఇప్పుడు కొంచెం వేసానండి. వేసాక ఒకసారి కలుపుకోవాలండి. కలిపాక అది ఒకసారి కొంచెం కలిపి కొంచెం ఇదిగోండి ఇక్కడ కర్రీకి ఆనియన్స్ వేగిస్తున్నాను. అవి వేగుతున్నాయి లేదని ఒకసారి గరిటతో కలుపుతున్నాను. మాడిపోతాయి కదండి. ఇవి కూడా కొంచెం బాగా వేగితేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇదిగోండి ఉప్పు వేస్తున్నాను. ఉప్పు ఇలా ఎసట్లో వేసుకుంటే నేను కళ్ళుప్పే వాడతానండి, సాల్ట్ వాడను. ఇదిగోండి ఎసరు మరిగాక బియ్యం బాగా కడుక్కోకూడదండి. 1-2 సార్లు ఇలా కొంచెం చేత్తో కడిగేసుకొని వేసేసుకోవడమేనండి. అదిగోండి వేస్తున్నాను. నీళ్ళు వాడదేవి వేస్తున్నానండి, అంటే మళ్ళీ ఎసరు ఎక్కువైపోద్ది, జావ అయిపోద్ది కదా. ఒకసారి ఇలా కొంచెం కలుపుకోవాలండి. ఎక్కువగా కలిపితే రైస్ అనేది ముక్కలైపోద్ది కదండి. ఇదిగోండి అయిపోయాక కొంచెం కొత్తిమీర, పుదీనా పైన జల్లుతున్నానండి. ఇందాక కర్రీది ఇప్పుడు వచ్చిందండి పెట్టి కర్రీకి. అదిగోండి ఆయిల్ వేసి ఇదిగోండి ఆనియన్స్ వేస్తున్నాను. ఇందాక ఆ క్లిప్ వచ్చేసింది, సారీ అండి. ఇప్పుడు వేసి ఆనియన్స్ వేసి కలుపుకోవాలండి ఒకసారి. అవి బాగా కొంచెం కలర్ షేడ్ అయ్యేదాకా కలుపుకోవాలండి, గోల్డెన్ కలర్ వచ్చేదాకా. అదిగోండి కలుపుకున్న తర్వాత టమాటా ముక్కలు వేసుకొని అవి కూడా వేగనివ్వాలండి బాగా. ఇదిగోండి చికెన్ కట్ చేస్తున్నాను. మా వారు పెద్ద పెద్ద పీసులు కట్ చేసుకొచ్చారండి, అందుకే నేను కొంచెం చిన్నవి కట్ చేస్తున్నాను. అలా అయినా కొంచెం ఉప్పు కారం పడతాయి. పెద్ద ముక్కల్లా ఉన్న కొంచెం తినడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది కదండి. చిన్న పీసులు అయితే బాగుంటాయి కదా అని నేను ఇక్కడ కట్ చేస్తున్నానండి. కట్ చేసిన కూర కడిగేసి
చికెన్ కడిగేసానండి, కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకోండి ఆనియన్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అవి కూడా బాగా మగ్గాలండి. ఒకసారి బాగా కలుపుకొని వేగనివ్వాలి. అది కూడా పచ్చివాసన పోయేదాకా వేగాలండి. వేగాక అదిగో చికెన్ వేసేసుకుంటున్నాను. చికెన్ వేసాక కొంచెం పసుపు వేసి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. చికెన్ మీరు ఎలా కడుగుతారో కామెంట్ చేయండి. నేనైతే రాళ్ళ ఉప్పు వేసి పసుపు వేసి కడుగుతానండి. ఇదిగోని మగ్గిన తర్వాత కారం అయితే మేము ఆడించుకున్న కారమే వాడతామండి. కొట్టుల్లో షాపుల్లో కారం వాడమండి. ఎందుకంటే ఆడించుకున్న కారం అయితే హెల్త్కి కూడా మంచిది కదండి. షాపుల్లో కారాలు కూడా తినకూడదు కదండి. మా అమ్మగారే పట్టిస్తారండి కారం. ఇదిగోండి ఉప్పు వేసాక ఒక్క నిమిషం కలుపుకొని నీళ్ళు పోసేసుకోవడమేనండి. ఒకసారి బాగా పట్టిలాగా ఉప్పు కారం బాగా పట్టిలా వేసుకోవాలండి. నీళ్ళు పోసుకొని ఉడకనిచ్చాక తర్వాత కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలి. నా దగ్గర గరం మసాలా అయిపోయిందండి, అందుకే చికెన్ మసాలా కొంచెం అంటే కొంచెం వేసాను. ఎక్కువగా వాడలేను నేను మసాలాలు. ఇదిగోండి మా బాబు రైతాకి ప్రిపేర్ చేస్తున్నాడండి. ఆనియన్స్ కట్ చేసి ఇచ్చేసాను. అదిగోండి పెరుగు, గడ్డ పెరుగు, ఇది గేదె పెరిగానండి. మా అమ్మగారు గేదె పాలు పంపిస్తారు అక్కడి నుంచి. అయిపోయిందండి, రెడీ అయిపోయింది. చూసారా బిర్యానీ ఎంత బాగుందో, ఎంత బాగా వచ్చిందో. చక్కగా అలా అలా అన్నీ వేసుకొని వండుకుంటే భలే టేస్టీగా ఉంటుందండి. చికెన్ కర్రీ అండి, బాగా బాగా కుదిరినాయండి అన్నీ. రైస్ పెట్టానండి. మా పిల్లలు మజ్జిగ పెరుగులు వేసుకుంటారని. రైతా, గడ్డ పెరుగండి. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.